ఈరోజు వీడియోలో హలీం మసాలాతో చేసే చికెన్ కుర్మా ఈవెన్ బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. రుచికరమైన గ్రేవీతో చికెన్ని వండాలన్నా లేదా కేజీ చికెన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. నేను ఇక్కడ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2 to 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ లెమన్ని జ్యూస్ తీసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసి మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తే చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం చికెన్ తిన్నా కూడా వేడి చేయకుండా ఉంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయండి 1 అవర్. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి వాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు టమాటాలని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకుంటున్నాను కేజీ చికెన్కి. ఇందులో టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ని వేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు హలీం మసాలాని రెడీ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, అల్లం ముక్క, యాలకులు ఇంకా మరాఠీ మొగ్గ. వీటిని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 3 to 4 చిల్లీస్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో జస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం చికెన్లో ఉండే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న హలీం మసాలాని యాడ్ చేసుకోవాలి. హలీం మసాలాని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలా మొత్తం ఈ కర్రీకి పట్టేటట్టు పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు కొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి మనకి ఇంకొంచెం తొందరగానే చికెన్ ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి టేస్టీగా ఉండే చికెన్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మనం ఇందులో హలీం మసాలా వేసి చేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మీకు కొంచెం గ్రేవీ ఇంకా థిక్గా కావాలంటే ఇంకొంచెం సేపు దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.